హవేలీ ఘనాపూర్ మండలంలోని ముత్తాయికోట గ్రామ శివారులో వెలిసిన శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు సిద్ధేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఎదుర్కోలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలోని ముత్యాల పందిరిలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. బాజా భజంత్రీలతో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సాయంత్రం స్వామివారికి ప్రదోషకాల పూజలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ, రాత్రి ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి నమో. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శ్రీ సిద్ధేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణము జరపబడినది. ఈరోజు కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తులు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారికి అభిషేకములు, అర్చనలు చేసుకొని స్వామివారి కళ్యాణము 12 గంటలకు జరిపిన తర్వాత అన్న సంతర్పణ, అన్న ప్రసాదం తిని శ్రీ స్వామివారి కరుణాకటాక్షం పొందగలిగారు. మరియు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అనేక భక్తులు వచ్చి స్వామివారిని పూజించి ఉసిరి చెట్టు కింద దీపారాధనలు, దీపదానాలు చేశారు. మరియు ఈరోజు సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకములు, మహాలంకార పూజ, తీర్థప్రసాదాలు మరియు తదనంతరం రాత్రి స్వామివారి పల్లకి సేవ తీయబడును. ఈ కార్యక్రమానికి అనేక భక్తులు రాగలరని నేను మనవి చేస్తున్నాను. వచ్చే స్వామివారి కరుణా కటాక్షం పొందగలగాక. సిద్ధేశ్వర స్వామి భగవానికి జై.